విధిగా ప్రపంచంలోనే గొప్ప రాజ్యాంగంగా అందరికీ సమాన హక్కులు బాధ్యతలను రాజ్యాంగ భావ ప్రకటనలు అంతస్తుల్లోనూ మార్కెట్ కమిటీ చైర్మన్ సుధాకర్ నాయక్ గారికి, వచ్చిన ప్రతి మండల అధ్యక్షులకి ఈ విధంగా చేయాలని ప్రయత్నం చేస్తుంది. కాబట్టి ఏఐసిసి ఈ విధమైన వైజ్ కూడా ప్రతి వ్యక్తికి మనం ఈ కార్యక్రమాన్ని తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ. మనం జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ తీసుకున్నటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో దాని ప్రధాన లక్ష్యం ఒకటే, భారతదేశంలో జరుగుతున్నటువంటి మతతత్వ ప్రచారాలు ఏదైతే ఉందో భారతదేశాన్ని చిన్నాభిన్నం చేస్తూ ఉంది. అందుకే ప్రజలకు అందరికీ తెలియజేయాల్సింది ఏంటంటే మన రాజ్యాంగాన్ని మించినటువంటి పుస్తకం కానీ ఆవశ్యకత కానీ ఏది లేదు. ప్రతి ఒక్కరు రాజ్యాంగాన్ని కట్టుబడి ఉండాలని ఏకైక లక్ష్యంతో మన ప్రియతమ నాయకులు మన పార్లమెంట్లో అపోజిషన్ లీడర్గా రాహుల్ గాంధీ గారు చాలా పెద్ద ఎత్తున ఒక ఉద్యమాన్ని తీసుకెళ్దాం, ప్రజల వద్దకు ఈ అంశాన్ని తీసుకెళ్దాం. ఎందుకంటే రాజ్యాంగ స్ఫూర్తిదాత, రాజ్యాంగ ప్రదాత భారతరత్న బిఆర్ అంబేద్కర్ గారిని అవమానించుకుంటూ అమిత్ షా చేసినటువంటి వ్యాఖ్యలను తిప్పికొట్టి ప్రజల్లో వాళ్లకు నమ్మకం కలిగించాలి, వాళ్ళకు ధైర్యాన్ని నింపాలనే ఒక ముఖ్య లక్ష్యంతో మన నాయకులు రాహుల్ గాంధీ గారు ఈ గొప్ప కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ ముఖ్య ఉద్దేశం రాబోయే రోజుల్లో మన ప్రియతమ నాయకులు రాహుల్ గాంధీ గారిని భారతదేశానికి ప్రధానమంత్రిగా చేయడమే మన యొక్క లక్ష్యం అని చెప్పేసి గ్రామాన కాంగ్రెస్ పార్టీ తీసుకున్నటువంటి ముఖ్య అంశాలు ఏవైతే ఉన్నాయో మనకు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి వర్యులు బట్టి విక్రమార్క గారు కలిసి జోడెడ్లలా మన ప్రభుత్వాన్ని ఎంత అప్పుల కుప్పలో వచ్చినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గుణపాఠం చెప్పే విధంగా ఇచ్చిన హామీలకు అనుగుణంగా అన్ని 6 గ్యారంటీలను అమలు చేసుకుంటూ, అదేవిధంగా హామీలే కాదు ప్రగతి పదంలో అభివృద్ధి పథకంలో నడిపిస్తున్నటువంటి మన ప్రభుత్వం తీసుకున్నటువంటి అనేక అంశాలను ప్రజల వద్దకు తీసుకెళ్లే విధంగా ఈ గొప్ప అవకాశాన్ని మన కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది.